అసలు మన తెలంగాణ బిడ్డలేనా అని జనాలు ఈసడించుకునేలా ప్రవర్తిస్తున్నారు రాష్ట్ర బీజేపీ నేతలు. రాష్ట్రానికి పైసా నిధులు సాధించలేరు కానీ కేంద్రానికి బాకా ఊదుతూ అబద్ధాలు ప్రచారం చేయడానికి మాత్రం ముందుంటారు. ఇదే విషయంలో బీజేపీ నేతలను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కడిగి పారేశారు మంత్రి కేటీఆర్. ఈక్వాలిటీ ఫర్ తెలంగాణ పేరుతో రాష్ట్ర యువత హైదరాబాద్ కు వచ్చిన మోడీని నిలదీశారు. సోషల్ నెట్వర్క్ లో ఇదే టాప్ ట్రెండింగ్ న్యూస్ అయింది. ఇక కేటీఆర్ చేసిన ట్వీట్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. పక్షపాతానికి నిలువెత్తు చిహ్నమైన మోడీ సమతామూర్తి విగ్రహాన్ని ఆవిష్కరించారని కేటీఆర్ ట్వీట్ చేశారు. దీంతోనైనా సిగ్గుపడాల్సింది పోయి ఉల్టా ప్రజలు తెలంగాణ సర్కారుపై పనికిమాలిన విమర్శలు చేస్తున్నారు బీజేపీ నేతలు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. వారికి ట్విట్టర్లో వార్తలు పెట్టారు మంత్రి కేటీఆర్. ఇదిగో తెలంగాణకు కేంద్రం చేసిన అన్యాయాలు, ఇది మోడీ పక్షపాత బుద్ధి అంటూ వివరాలు ఏకరువు పెట్టారు. దీనికి సమాధానం చెప్పే దమ్ముందా అని కిషన్ రెడ్డిని కేటీఆర్ సవాల్ చేశారు. ఇది కాకుండా పనికిమాలిన విషయాలపై మాట్లాడడం ఎందుకని చురకలంటించారు. అటు ఇకపై భాగ్యనగరం అంటే చార్మినార్ కాదు సమతామూర్తి అంటూ ట్వీట్ చేసిన ఎన్ రామచంద్రరావుకు కూడా చంపపెళ్లు మనిపించేలా సమాధానమిచ్చారు కేటీఆర్. గాడ్సే ఆరాధనలకు మతం కంటే మరేదీ కనిపించదని కౌంటర్ ఇచ్చారు. 8 ఏళ్లు దేశాన్ని పాలించాక కూడా మోడీ సర్కారు, రాష్ట్ర బీజేపీ నేతలకు తాము చేసిన అభివృద్ధి ఇది అని చెప్పుకునేందుకు ఏమీ లేదని ఎద్దేవా చేశారు. అందుకే ఇంకా మత రాజకీయాలే చేస్తోందని విమర్శించారు. ఇక వారసత్వ రాజకీయాలపై యాగీ చేస్తున్న బీజేపీ నేతలకు కూడా గట్టిగానే స్టాక్ ఇచ్చారు. దేశంలో చిచ్చులు రేపే బీజేపీ కుట్రల కంటే వారసత్వ రాజకీయాలు ఎంతో నయమన్నారు కేటీఆర్. వీళ్లసలు మన తెలంగాణ బిడ్డలేనా అని జనాలు ఈసడించుకునేలా ప్రవర్తిస్తున్నారు రాష్ట్ర బీజేపీ నేతలు. రాష్ట్రానికి పైసా నిధులు సాధించలేరు కానీ కేంద్రానికి బాకా ఊదుతూ అబద్ధాలు ప్రచారం చేయడానికి మాత్రం ముందుంటారు. ఇదే విషయంలో బీజేపీ నేతలను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కడిగి పారేశారు మంత్రి కేటీఆర్. ఈక్వాలిటీ ఫర్ తెలంగాణ పేరుతో రాష్ట్ర యువత హైదరాబాద్ కు వచ్చిన మోడీని నిలదీశారు. సోషల్ నెట్వర్క్ లో ఇదే టాప్ ట్రెండింగ్ న్యూస్ అయింది. ఇక కేటీఆర్ చేసిన ట్వీట్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. పక్షపాతానికి నిలువెత్తు చిహ్నమైన మోడీ సమతామూర్తి విగ్రహాన్ని ఆవిష్కరించారని కేటీఆర్ ట్వీట్ చేశారు.
దీంతోనైనా సిగ్గుపడాల్సింది పోయి ఉల్టా ప్రజలు తెలంగాణ సర్కారుపై పనికిమాలిన విమర్శలు చేస్తున్నారు బీజేపీ నేతలు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. వారికి ట్విట్టర్లో వార్తలు పెట్టారు మంత్రి కేటీఆర్. ఇదిగో తెలంగాణకు కేంద్రం చేసిన అన్యాయాలు, ఇడీ మోడీ పక్షపాత బుద్ధి అంటూ వివరాలు ఏకరువు పెట్టారు. దీనికి సమాధానం చెప్పే దమ్ముందా అని కిషన్ రెడ్డిని కేటీఆర్ సవాల్ చేశారు. ఇది కాకుండా పనికిమాలిన విషయాలపై మాట్లాడడం ఎందుకని చురకలంటించారు. అటు ఇకపై భాగ్యనగరం అంటే చార్మినార్ కాదు సమతామూర్తి అంటూ ట్వీట్ చేసిన ఎన్ రామచంద్రరావుకు కూడా చెంపపెళ్లు మనిపించేలా సమాధానమిచ్చారు కేటీఆర్. గాడ్సే ఆరాధకులకు మతం కంటే మరేదీ కనిపించదని కౌంటర్ ఇచ్చారు. 8 ఏళ్లు దేశాన్ని పాలించాక కూడా మోడీ సర్కారు, రాష్ట్ర బీజేపీ నేతలకు తాము చేసిన అభివృద్ధి ఇది అని చెప్పుకునేందుకు ఏమీ లేదని ఎద్దేవా చేశారు. అందుకే ఇంకా మత రాజకీయాలే చేస్తోందని విమర్శించారు. ఇక వారసత్వ రాజకీయాలపై యాగీ చేస్తున్న బీజేపీ నేతలకు కూడా గట్టిగానే స్ట్రోక్ ఇచ్చారు. దేశంలో చిచ్చులు రేపే బీజేపీ కుట్రల కంటే వారసత్వ రాజకీయాలు ఎంతో నయమన్నారు కేటీఆర్.